సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి మన ఇండస్ట్రీలో మనమేం పెట్టుకోము. బట్ వాళ్ళకి వాళ్ళే సృష్టించుకుంటారు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు, మధ్యస్థ హీరోలు, అప్‌కమింగ్ హీరోలు ఇవన్నీ. హ్మ్. ఓకే. మన ప్రేక్షకులు మాత్రం అది కొత్తవాడైనా సరే కథ కనెక్ట్ అయింది అంటే, స్టోరీ నచ్చింది అంటే ఆదరించిన సందర్భాలు మనం ఉన్నాయి. చాలానే ఉన్నాయి. రీసెంట్‌గా కూడా చాలా సినిమాలు మనం చూసాం. సో, ఇప్పుడు అగ్ర కథానాయకులు, మిడిల్ కథానాయకులు అందరికీ కూడా ఒక హిట్ పడాల్సిన అవసరం ఉంది. ప్రతి హీరోకి. అవును. ఇప్పుడు 'వరుణ్ తేజ్' గారు పరిస్థితి కూడా అదే. సో, ఒక సరికొత్త గెటప్‌తో, సరికొత్త టైటిల్‌తో 'కొరియన్ కనకరాజు' అంటూ థియేటర్‌లోకి వచ్చారు. అవును. మీరు చూసారు కాబట్టి. ఎలా ఉంది సినిమా? ఆకట్టుకుందా? అంటే మేర్లపాక గాంధీ గారు యాక్చువల్‌గా ఈయన ఆ తండ్రి గారు పెట్టిన పేరు చెగువేరా. హ్మ్. చెగువేరా అనేది ప్రొనౌన్స్ చేయటం ఇబ్బందిగా ఉందని ఆయన గాంధీగా మారాడు. ఈ గాంధీ గారి తండ్రి గారు రైటరు. హ్మ్. ఆయన జర్నలిస్టు కమ్ రైటరు. ఆయన అనేక నవలలు రాశాడు. స్వాతిలు సీరియల్గా వచ్చిన నవలలు. అలా ఒక సాహిత్య నేపథ్యం ఉంది ఈ డైరెక్టర్కి. ఇది ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా డైరెక్టర్ గారికి ఒక సాహిత్య నేపథ్యం ఉంది. ఆయన ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థి కూడా. కనుక క్రాఫ్ట్ మీద స్క్రిప్ట్ మీద కొంత కమాండ్ ఉన్నటువంటి డైరెక్టర్గా అతనికి ఒక ఇమేజ్ ఉంది. ఇంతకుముందు అతను చేసినటువంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, అవన్నీ కొంత జనాల్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి సినిమాలే. ఒకలాంటి కామెడీ కూడా ఉంటది ఆయన కామెడీ సినిమాల్లో. ఉంటుంది. బావుంటదది. కామెడీ ఉంటుంది. సినిమాలో ఏదో ఒక సెంట్రల్ పాయింట్ ఉంటుంది. అయితే ఈ కొరియన్ కనకరాజుకి వచ్చేసరికి ఒక ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ నడపాలి అని అనుకున్నాడు తను. హ్మ్. అనుకుని అలా సన్నివేశాలు డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హారర్ కామెడీ జానర్లో సినిమా చేయాలి అనేది ప్రోగ్రామ్. ఓహ్! ఇక్కడ కియా కంపెనీ ఉంది అక్కడ ఉరవకొండలో. హ్మ్. ఆ నేపథ్యం తీసుకున్నాడు. తీసుకుని రాయలసీమకి ఫిక్స్ చేసి ఈయన చిత్తూరోడు. ఓకే. అక్కడి నుంచి ఆ స్లాంగ్లో క్యారెక్టర్ని నడుపుతూ అలా రాసుకుని అక్కడ లోకల్ అమ్మాయి ఆ కియా మోటార్స్లో పనిచేస్తూ కొరియా కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక అంబిషన్తో ఉన్న అమ్మాయి, కొరియన్ ఆత్మ ఆవహించినటువంటి ఒక కుర్రాడు. ఆత్మ ఆవహిస్తుంది సార్. అంతే, ఆత్మ ఆవహించటమే. ఆత్మ ఎలా ఆవహించింది అనేది ఎందుకు ఆవహించింది కొరియా సినిమాలో నుంచి కథ. ఇక్కడికి? కనకరాజులో చూడాలి. ఓకే. కనకరాజులోకి కొరియన్ ఆత్మ ఎలా ప్రవేశించింది, అది ఎందుకు ట్రావెల్ అయింది, ఎలా ట్రావెల్ అయింది, ఆ ఆత్మ ఎందుకు ట్రావెల్ అయింది అంటే ఈ బాడీలోకి ఎంటర్ కావడానికి దానికి ఉన్నటువంటి పర్పస్ ఏమిటి, ఎలా నెరవేర్చుకుంది, అసలు ఒరిజినల్గా కనకరాజు క్యారెక్టర్ ఏంటి, కనకరాజు క్యారెక్టర్కి ఆ ఆత్మ క్యారెక్టర్కి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏమిటి, దీని మీద ఒక డ్రామా డెవలప్ చేయాలి అని అనుకున్నాడు తను. అనుకుని అదే పద్ధతిలో కథ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ కొన్ని గందరగోళాలు ఉన్నాయి కథలోనే. అంటే వాళ్ళ డిజైనింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆత్మని ట్రావెల్ చేయించడానికి ఎంపిక చేసుకున్నటువంటి వెసల్, అంటే ఆ పరికరం ప్రాపర్గా అనుకోలేదు వాళ్ళు. అది ఇంకోలా డిజైన్ చేసి ఉండాల్సింది. అలా కాకుండా అస్థికల ద్వారా ట్రావెల్ చేయటం అంటే మనం జనరల్గా అస్థికలు ఎక్కడో కలుపుతాం నదుల్లో. ఈ అస్థికల ద్వారా ఆత్మ ట్రావెల్ అవటం అనేది కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇలాంటి కన్విన్సింగ్గా అనిపించని పాయింట్లు చాలా ఉన్నాయి. కమర్షియల్ సినిమాలో లాజిక్లు వెతకటం తప్పు అనేది నిజమే, కానీ మినిమం లాజిక్ ఉండాలి. మినిమం అంటే ఇలా కూడా జరగచ్చు, జరగటానికి కొంత అవకాశం ఉంది అనిపించేలాగా నడవాలి. అలా నడిపించటం దగ్గర 2-3 విషయాల్లో ఆయన తాడు వదిలిపెట్టేశాడు గాంధీ గారు. వదిలిపెట్టేశాడు, కానీ ఆ క్యారెక్టర్ మీద, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఎంటర్టైనింగ్ సిస్టమ్కి అడాప్ట్ అయ్యాడు ఆయన. వరుణ్ తేజ్ అడాప్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని నటించాడు. చాలా బాగా నడిచింది, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే మిగిలిన ఆర్టిస్టు సత్య సినిమాకి ప్రాణం పెట్టాడు. తను లేకపోతే అసలు సినిమా ఏమైపోయేది అని అనుమానం వచ్చే లెవెల్కి నటించాడు అతను. అలా వాళ్ళిద్దరూ సినిమాని విపరీతంగా ఆ 2 క్యారెక్టర్లని ఓన్ చేసుకుని నడిపారు. వరుణ్ తేజ్ సత్యాల మీద నడిచింది సినిమా. అది డైరెక్టర్ గారు ఇంకొంచెం సెన్సిబుల్గా నడిపుంటే
ఒక 3-4 ఎలిమెంట్స్ లూజ్ ఎండ్స్ ఉన్నాయి సినిమాలో స్క్రిప్ట్లోనే. ఓకే. ఆ లూజ్ ఎండ్స్ లేకుండా ఆ బ్రదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, కనకరాజు బ్రదర్. హ్మ్. ఆ క్యారెక్టర్ అవసరాల శ్రీనివాస్ చేశాడు. దాన్ని ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే డెఫినెట్గా మంచి సినిమా ఇచ్చి ఉండేవాళ్ళు వాళ్ళు. ఆడియన్స్ చాలా కీన్గా ఉన్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళు ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచంలో రకరకాల కంటెంట్లకు ఎక్స్పోజ్ అవుతున్నారు, అనేక సినిమాలు చూసేస్తున్నారు. వాళ్ళ మేధో స్థాయి పెరిగింది. ఆ పెరిగిన మేధో స్థాయి, ప్రేక్షకుల స్థాయి పెరిగింది. ఆ పెరిగిన స్థాయిని అందుకోవడంలో వీళ్ళు చొరబాటుకు గురవుతున్నారు. కాబట్టి ఈ లూజ్ ఎండ్స్ అనేవి ఆడియన్స్ కనెక్ట్ అయిపోతాయి. ఇదివరకు పట్టించుకునేవాళ్ళు కాదు ఇవన్నీ. అలా చూసేసేవాళ్ళు సినిమాని. అవును. మనం ఒక రెస్పాన్సిబిలిటీ లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంతకు ముందు ఇది సినిమాలే, సినిమా ఎలిమెంట్స్ ఇలానే ఉంటాయిలే అని అనుకుని సరిపెట్టుకునేవారు. ఒక దశలో థియేటర్ తప్ప సినిమా చూడటానికి ఇంకొక వాహకం లేదు కాబట్టి సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్ళేవాళ్ళు. ఇంక వేరే ఆప్షన్ లేక. ఇప్పుడు సినిమా అద్భుతము అంటే తప్ప థియేటర్కి వెళ్ళట్లేదు. సినిమా ఒక మోస్తరుగా ఉంది అంటే ఒక 2 గంటలు ఆగి డౌన్లోడ్ చేసుకుని చూద్దాం అనుకుంటున్నారు. ఓటీటీ వరకు కూడా ఆగట్లేదు. సినిమా చూస్తున్నారు జనాలు, సినిమా చూడటం ఆగలేదు. కానీ చూస్తున్న పద్ధతి మారింది. మీకు డబ్బులు రావాలంటే థియేటర్కి రావాలి జనాలు, లేకపోతే ఓటీటీ వరకు వెయిట్ చేయాలి. మధ్యలో ఒక లీకేజ్ సిస్టమ్ ఉంది. సినిమా షో పడిన 1.5 గంటలో కంటెంట్ అవైలబుల్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం 2 hours, అంతకంటే టైం లేదు. కాబట్టి మీరు సినిమాని అద్భుతము అనిపించగలగాలి. ఏదో కొత్త పాయింట్ ఉంది దీనిలో అనిపించాలి. ఏదో ఒక సెన్సిబిలిటీ కనెక్ట్ అవ్వాలి జనాలకి. ఇన్ని వ్యవహారాలు ఉంటే తప్ప జనాలు థియేటర్లకు రావడం లేదు. అలాగే సినిమాని విపరీతంగా పుష్ చేస్తున్నారు. అంటే హిట్ మేకింగ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పుషింగ్ ద్వారా జనాలకి కనెక్ట్ చేసి థియేటర్లకు రప్పించడం అనే ప్రక్రియలో 50 కోట్లు 100 కోట్ల వరకు సాధించిన సినిమాలు మనం ఈ మధ్య చూశాను. అది చెన్నై లవ్ స్టోరీ కావచ్చు, మా ఇంటి బంగారం కావచ్చు, ఈవెన్ లెనిన్ సినిమా కూడా. అలా పుష్ చేయటానికి ప్రయత్నం చేయటానికైనా కొన్ని కీలకమైన ఎలిమెంట్స్ ఉండాలి. అవి జనాలకి కనెక్ట్ అయ్యేవిగా ఉండాలి. అది డిజైన్ చేసుకోవటం దగ్గర ఈ గాంధీ గారు కొంత తడబాటుకి గురయ్యాడు. ఓకే. అందుకని కొరియన్ కనకరాజు ఎంటర్టైనింగ్గా సినిమా మొదలవుతుంది, హారర్ కామెడీగా చెప్పారు కాబట్టి హారర్తో కూడిన కామెడీ నడుస్తూ ఉంటుంది. కానీ అవన్నీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్లో ఏదో చెప్పబోతున్నాడు అనే ఇంప్రెషన్లో కూర్చుంటారు. సెకండ్ హాఫ్ పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి కథలో ఏదో గందరగోళం నడుస్తోంది అనేది అర్థమవుతుంది. అంటే ఆయన కీలకంగా లాక్ చేసిన క్యారెక్టర్లతో చెప్పించాల్సిన విషయం ప్రాపర్గా డెలివరీ చేయలే. ఆ చేయకపోవడం, ఒకటేమో గ్యాంగ్స్టర్ వైఫ్ క్యారెక్టర్లో కన్ఫ్యూజన్ ఉంది, ఇతని అన్నపాత్రలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ 2 ప్రీ క్లైమాక్స్లకి లింక్ అవుతాయి. అది ప్రాపర్గా ఆర్గనైజ్ కాలేదు. ఆ కాకపోవడం తాలూకా డొల్లతనం వలన సినిమా ఏదో వాళ్ళు అంత కష్టపడ్డారు, ఏమిటి దేనికోసం కష్టపడ్డారు అనే దగ్గర కన్ఫ్యూజన్ ఆడియన్కి. బయటకు వచ్చేటప్పుడు ఆ కన్ఫ్యూజన్తో ఎప్పుడూ ఆడియన్స్ బయటకు రాకూడదు. అలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప సినిమా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అంతవరకు. అంటే కొన్ని థియేటర్లో మీరన్న ఈ మైనస్లు అన్నిటి వల్ల థియేటర్లో చూడలేకపోవచ్చేమో, కానీ ఓటీటీకి పెద్దగా ఇన్ని పట్టింపులు ఉండవు. ఓటీటీకి దాకా వెయిట్ చేస్తున్నారా జనాలు అనేది డౌట్ ఇప్పుడు. ఈ లీకేజ్ సినిమా ఆల్రెడీ ఫోనుల్లో చూసేస్తున్నారు జనాలు. అంటే ఇప్పుడు థియేటర్లో అటు ఇటుగా ఆడినా ఓటీటీలో హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికీ థియేటరే మెయిన్ రెవెన్యూ సెంటర్ కాబట్టి థియేటర్కి ఆడియన్స్ని రప్పించటం కోసం మీరు కొంత కొత్త పాయింట్స్తో కథలు డిజైన్ చేసుకోవాలి. జనాలు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారో తెలుసుకుని వాళ్ళ స్థాయిని నిర్ణయించుకుని మీరు కంటెంట్ తయారు చేసుకోవాలి. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనో లేకపోతే మీ హీరో కన్విన్స్ అయితేనో సినిమా కథలు రాసేస్తే కుదరదు. జనం ప్రేక్షకులు ఏం చూస్తున్నారు అనేది ఆ అబ్జర్వేషన్ తగ్గింది, ఆ పరిశోధన తగ్గింది. ఆ పరిశోధన తగ్గటం వలన వస్తున్న ఇబ్బందులు ఇవి. సో తను ఒక ఎంటర్టైనింగ్ సినిమా ఘోస్ట్ నేపథ్యంలో చేయాలి అని అనుకున్నాడు.
బాగానే ఉంది. ఆ ఆత్మ ఇక్కడికి ట్రావెల్ కావటం ఇదంతా స్కెలిటన్ బాగానే అల్లుకున్నాడు అతను. కాకపోతే దానికి ఎంచుకున్న మార్గాల దగ్గర గందరగోళం నడిచింది. ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బెటర్గా వాడుకుని ఉండొచ్చు. అంటే హీరోయిన్కి ఒక క్యారెక్టర్ క్రియేట్ అవ్వాలి. జస్ట్ ఏదో అలా ఒక గ్లామర్ అద్దటం కోసం వచ్చినటువంటి పాత్రగా ఉండకూడదు. అందుకని ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో కొంత సినిమా ఎంగేజింగ్గా ఉంది అనటానికి వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్సే కీలకం. వరుణ్ తేజ్ది, సత్యాది. ఎంత ఇస్తారు మీరు రేటింగ్? ఈ సినిమాకి 2 ఇస్తానండి నేను. అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.